అందరికీ హాయ్ అండి. అయితే ఈరోజు నేను ప్రికాషన్స్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మైగ్రేన్ అంటే పార్శ్వపు తలనొప్పి, అంటే ఒక్క సైడ్ మాత్రమే తలనొప్పి వస్తుందండి. సో పార్శ్వపు తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి అంటారు. చాలా వరకు ఒక పక్క మాత్రమే వస్తుందండి. ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే స్త్రీలలో, లేడీస్లో, ఉమెన్లో చాలా ఎక్కువ వస్తుందండి. వాంతులు ఉండవచ్చండి. ఎందుకు ఇది వస్తుందంటే తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాచడం వల్ల, తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాచడం వల్ల ఈ నొప్పి వస్తుందండి. చాలామంది పార్శ్వపు తలనొప్పి ఒకవైపే వస్తుందని భావిస్తుంటారండి. కొన్నిసార్లు రెండు వైపులో కూడా రావచ్చండి. అంటే మైగ్రేన్ అంటే పార్శ్వపు తలనొప్పి, కానీ ఒక్కవైపే వస్తుందని చెప్తారు, కానీ రెండు వైపులు కూడా రావచ్చండి. అయితే అసలు ఈ వ్యాధికి కారణాలు ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే పార్శ్వపు తలనొప్పి అనేది మానసికంగా ఆందోళన ఉంటుందండి. ఒత్తిడికి ముఖ్య కారణం అండి. సో అనవసరపు అలవాట్లండి, జరిగిపోయిన విషయాలను గురించి అతిగా ఆలోచించడము, తరచుగా ఆలోచించడం వల్ల మెయిన్గా మైగ్రేన్ వస్తుందండి. డిప్రెషన్, నిద్రలేమి, ఓకే, కొందరిలో బయటకు వెళ్ళినప్పుడు అంటే సూర్యరశ్మి వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం చాలా ఉందండి. అధికంగా ప్రయాణాలు, ట్రావెలింగ్ చేయడం వల్ల కూడా ఈ మైగ్రేన్ వస్తుందండి. స్త్రీలలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల, ఖచ్చితంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడినప్పుడు, లేదంటే మెన్స్ట్రుయేషన్ కానీ, ఋతుచక్రం ముందుగా కానీ తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుంది మైగ్రేన్ వలన. మెన్స్ట్రుయేషన్ అనేది ముందు కానీ తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. తర్వాత గర్భధారణ సమయంలో స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినప్పుడు ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది మైగ్రేన్ అనేది. తర్వాత ఓరల్ కాంట్రసెప్టిక్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా ఇవి మైగ్రేన్ రావచ్చు. ఎందుకంటే కొంతమంది అనవసరంగా అడ్వాన్స్డ్గా ఆ డిసీజ్ రాకుండా ఉండాలని చెప్పి రకరకాలుగా మెడిసిన్ వేసేస్తారండి. సో దానివల్ల కూడా మైగ్రేన్ రావచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైనస్ హెడేక్ అండ్ మైగ్రేన్? సైనస్ హెడేక్ ఎందువల్ల వస్తుందంటే బ్యాడ్ బ్రీత్, నెక్స్ట్ డిక్రీజ్డ్ ఆర్ ఆబ్సెంట్ సెన్స్ ఆఫ్ స్మెల్. సైనస్ ఉండిందనుకో, ఎవరికైనా సైనస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు అంటే ఏదైనా అంటే స్మెల్ వాళ్ళు అంటే ఏమంటారు దాన్ని, ఘాటుగా కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి స్మెల్ అనేది, సెన్సేషన్ అనేది పోద్ది అనమాట. ఎవరికంటే అది కేవలం సైనస్ వాళ్ళకండి. తర్వాత ఫీవర్ ఉంటుందండి. తర్వాత నాజల్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ఫేషియల్ పెయిన్ ఉంటుందండి. మొహం మొత్తం చాలా నొప్పిగా ఉంటుందండి. తర్వాత నాసల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంటుందండి. తర్వాత నాసల్ మెంబ్రెన్స్ స్వెల్లింగ్ అవుతుందండి. సో సమ్టైమ్స్ నాసల్ నుండి ఎల్లో కానీ గ్రీన్ ఫ్లేమ్ కానీ రావచ్చు, కేవలం నాసల్ నుండి. అదే మైగ్రేన్ ఉన్న వాళ్ళకు మెయిన్గా మైగ్రేన్ డ్యూరేషన్ ఆఫ్ 4 to 72 hours ఉంటుంది మైగ్రేన్ వచ్చిందంటే. తర్వాత వామిటింగ్ ఉండొచ్చు, వామిటింగ్ ఉండకపోవచ్చు కూడా. ఓకే, సెన్సిటివిటీ టు లైట్ అండ్ ఆర్ నాయిసీ. సో కొంతమందికి అంటే సూర్యరశ్మి దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా అంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సౌండ్ పొల్యూషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి మైగ్రేషన్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. అసలు మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అతిగా ఆలోచన చేయకూడదండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలండి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలండి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందండి. అంటే యోగా చేయాలి, అంటే మెడిటేషన్ చేయాలి. తర్వాత తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు సేదతీరుతాయి. అలా అని చెప్పి ఇష్టం వచ్చినలాగా కొట్టకూడదు కూడా. మసాజ్ అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ విధంగా చేసుకోవాలండి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో లేదా కాంతి లేని చోట నిశ్శబ్దంగా, తటస్థంగా ఉండాలండి. సో మెయిన్గా ద 10 మోస్ట్ కామన్ మైగ్రేన్ సిమ్టమ్స్ ఏంటంటే, అంటే కళ్ళ ముందు జిగ్జాగ్ లైన్లు లాంటివి చూసినా కూడా ఖచ్చితంగా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుందండి.
కళ్ళు చీకట్లు కమ్ముకోవడం, కళ్ళలోని నీళ్లు రావడము, కళ్ళెర్రబడము, చెవులలో శబ్దాలు, మాట్లాడలేకపోవడము, శరీరం ఒక పక్క సూదులు గుచ్చినట్టు ఉండడము, ఈ లక్షణాలు మైగ్రేన్ తలనొప్పికి కారణము మరియు రాబోతుందని ఇండికేషన్ అన్నమాట. వీటినే ఆరా అంటారు. ఆరా, AURA, ఆరా అంటారు. అయితే మైగ్రేన్ తలనొప్పి నివారించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏంటి? గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, మెగ్నీషియం అధికంగా ఉండే వెజిటేబుల్స్ మీరు తీసుకోండి, ఖచ్చితంగా మైగ్రేన్ తలనొప్పి తగ్గుముఖం పట్టుద్ది. అంతేకాకుండా గోధుమలు, సీ ఫుడ్ తింటే ఖచ్చితంగా, అంటే వీటిల్లో విటమిన్ ఏ ఉంటుంది, డి ఉంటుంది. అయితే నా సజెషన్ ఏంటంటే మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్ మీరు తీసుకుంటే మైగ్రేన్ నొప్పి చాలా వరకు తగ్గుద్దండి. చేపలలో మీకు తెలుసండి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఆ ఫుడ్ తీసుకున్నా కూడా మీకు మైగ్రేన్ తలనొప్పి తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అండ్ లో ఫ్యాటీ ఉత్పత్తి అయిన పాలు మైగ్రేన్ తగ్గిస్తుంది. పాలు కూడా మైగ్రేన్ని తగ్గిస్తుంది, మెగ్నీషియం తగ్గిస్తుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్, విటామిన్. తర్వాత దంపుడు బియ్యం తినాలండి మైగ్రేన్ రాకుండా ఉండాలంటే. అయితే వేడి వేడి సొంటి విత్ కాఫీ తిన్నా కూడా మైగ్రేన్ తగ్గుద్దండి. ఇది ఒక కెఫిన్ అనేది కాఫీలో ఆ సబ్స్టెన్స్ ఉంటుంది కాబట్టి అది మైగ్రేన్ని తగ్గించడానికి చాలా మటుకు ఉపయోగపడుతుందండి. సో మనలోని వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా కనిపించే పోషకాలు ఏదైనా ఉందంటే అది కేవలం omega-3 ఫ్యాటీ యాసిడ్. సో తర్వాత అవిసె గింజల్లో కూడా omega-3 యాసిడ్ ఉంటుంది. అవిసె గింజలు అంటే మీకు సబ్జ గింజల్లాగా చియా సీడ్స్ అంటారు. సో దాంట్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అది తిన్న మైగ్రేన్ అనేది చాలా మట్టుకు తగ్గుద్దండి. సో కాబట్టి మీరు ఈ చిట్కా పాటించండి. మీరు వీలైనంత త్వరగా ఎవరికైనా మైగ్రేన్ తలనొప్పి, నార్మల్ తలనొప్పి ఉంటే ఫస్ట్ మీరు ట్యాబ్లెట్ దగ్గర వెళ్ళకుండా చియా సీడ్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉండే చేపలు కానీ, సీ ఫుడ్ కానీ, గోధుమలు కానీ ఫస్ట్ మీరు ట్రై చేయండి. అప్పటికి మీరు తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసి మరి సిటీ బ్రెయిన్ ఏదైనా తీసుకుని అప్పుడు మీరు మెడికేషన్స్ యూజ్ చేయొచ్చు. వెంటనే మీరు మెడికేషన్స్కు మీరు వెళ్ళకపోవడం అనేది మంచిది. ఇది నా ఉద్దేశం అండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.